ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ కోవిడ్ వైరస్ నుంచి రక్షణ కలిగించడానికి ప్రపంచ దేశాలు అన్నీ కూడా వ్యాక్సినేషన్ తయారీలో నిమగ్నమై దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ అందించి ఆ వైరస్ నుంచి రక్షణ కలిగించే ప్రయత్నాలు బాగా చేశాయి. ప్రపంచ దేశాలు అన్నిటికంటే కూడా భారతదేశంలో తయారైన వ్యాక్సిన్స్ అనేవి అన్ని దేశాల వారితో పోలిస్తే సమర్థవంతంగా బాగా ఎక్కువగా పనిచేసి రక్షణ కలిగిస్తున్నాయి, యాంటీబాడీస్ని బాగా ఉత్పత్తి చేస్తున్నాయి అని కూడా నిరూపించబడింది. ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నిటికంటే కూడా మన దేశంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత ప్రభుత్వం చొరవ ద్వారా వాళ్ళకి వ్యాక్సిన్ తయారు చేయించే వాళ్ళకి ప్రోత్సాహాలు ఎక్కువ ఇవ్వటం వల్ల తక్కువ టైంలో మంచి వ్యాక్సిన్స్ని మన దేశంలో తయారు చేసి ఉచితంగా దేశ ప్రజలందరికీ ఇప్పించే కార్యక్రమం చేపట్టడం వల్ల మనం చాలా బాగా ఈ కరోనా వైరస్ నుంచి రక్షించబడ్డాం అని చెప్పొచ్చు. ప్రస్తుతం చైనాలో అతలాకుతలం అవుతున్నది. మరి ఒమిక్రాన్ BF7 వైరస్ అనేది విజృంభించి ఒక్క రోజులోనే 3,70,00,000 మందికి ఈ వైరస్ సోకిందంటే ఏ స్థితిలో ఉందో చూసుకోండి. మరి లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి చైనా మొత్తం అట్లా భయంకరమైన స్థితికి చేరుకోవటానికి ఏ దేశంలోనంత భయంకరమైన స్థితికి కోవిడ్కి రాలేదు, అక్కడ వచ్చింది. ఇప్పుడు ఎందుకు అంటే అక్కడ తీసుకున్న వ్యాక్సినేషన్స్ ఇవన్నీ కూడా మరి పూర్తిగా మన వలే అంత స్ట్రాంగ్గా లేవు. నాసిరకం వ్యాక్సినేషన్స్ ఎక్కువ ఇవ్వటం వల్ల కొంతమంది ఎక్కువ తీసుకోకపోవటం వల్ల జరిగిన నష్టం అన్నమాట. మన దేశ ప్రజలు 80% మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. మన దేశంలో వ్యాక్సినేషన్ తయారు చేసే కంపెనీలు భారత ప్రభుత్వం యొక్క సహకారంతో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్స్ 3 రకాలు. 1 కోవిషీల్డ్, 2 కోవాక్సిన్, 3 కార్బేవ్యాక్స్. ఈ 3 వ్యాక్సిన్స్లో వ్యాక్సినేషన్ టీకాలు తీసుకున్న 80% మందిలో ఇందులో 80% మంది మళ్ళీ తీసుకున్నది ఎక్కువ భాగం, అంటే 80% వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా కోవిషీల్డ్ ఎక్కువ మంది తీసుకున్నారు. రెండవది కోవాక్సిన్ అనేది 20% తీసుకున్నారు. మూడవది కార్బేవ్యాక్స్. ఈ 3 రకాల వ్యాక్సిన్స్లో అసలు ఏ వ్యాక్సిన్ని ఎలా తయారు చేస్తారు, అది మనకి ఏ రకంగా యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది, ఎందుకు మన భారతీయులకి కాస్త ఎక్కువ రక్షణ కలుగుతున్నది, అందరి వల్ల ఎక్కువ సిక్ అవ్వకుండా సిమ్టమ్స్ కూడా రాకుండా మరి ఇన్ఫెక్షన్స్ బాగా రాకుండా కూడా అంత హాయిగా ఉండటానికి దేశంలో కంప్లీట్గా అసలు కేసులు ఎక్కువ లేకుండా ఎంత బాగా అవటానికి ఇప్పుడు 5-6 నెలల నుంచి అసలు మాస్కులు తీసేసి అందరూ ఫ్రీగా ఉన్నారు దేశంలో. కానీ BF7 ఒమిక్రాన్ అనేది అక్టోబర్లో ప్రవేశించిన ఏమాత్రం దాని యొక్క లక్షణాలు మనకు కనిపించకుండానే యాంటీబాడీస్ డెవలప్ అయినాయి. అలాంటి వాటికి ఈ వ్యాక్సిన్స్ ఉపయోగపడ్డాయి అని బాగా అర్థమవుతున్నది. ఈ 3 వ్యాక్సిన్స్లో మొట్టమొదటి వ్యాక్సిన్ కోవిషీల్డ్. ఈ కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ ఎలా తయారు చేస్తారంటే చింపాంజీలలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కలిగించడానికి కారణమయ్యే ఎడినో వైరస్ని తీసుకొచ్చి దాన్ని బలహీనపరిచి శక్తి సామర్థ్యాలు తగ్గించిన తర్వాత అదేమి చేయలేదు కదా ఆ వైరస్, దాన్ని ఒక వాహనంగా వాడి ఆ వాహనానికి మరి కోవిడ్ వైరస్ యొక్క పైనుండే కొండెలు ప్రోటీన్స్ ఉంటాయి కదా, ఆ కొండెలు ముక్కలుగా తీసుకొచ్చి దీనికి జతపరిచి ఈ వాహనానికి ఆ కొండెలు పెట్టి వ్యాక్సిన్ ద్వారా మన శరీరంలో పంపించేస్తారనమాట. అంటే బలహీనపరిచిన వైరస్ వెళ్ళింది కాబట్టి అది మన శరీరంలో మన కణజాలం మీద దాడి చేయలేదు, దూరలేదు, కణాల లోపలికి తన సంతతిని పెంచుకునే ప్రక్రియ చేయలేదు. ఇక ఈలోపు మన శరీరంలో రక్షణ వ్యవస్థ అంతా కూడా T హెల్పర్ సెల్స్ అలర్ట్ అయిపోయి బాడీ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాయి. వెంటనే B సెల్స్ రంగంలోకి దిగి ఆ బయట నుంచి వెళ్ళిన ఆ ప్రోటీన్ కొండెల్ని దాని యొక్క షేపు, సైజు ఇవన్నీ చూసుకుని మన B సెల్స్ దాన్ని బంధించడానికి విరుగుడుగా యాంటీబాడీస్ని తయారు చేసేసి బాడీలో పెంచేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ బలహీనపరిచిన వైరస్ మరి ఏమీ చేయలేదు, దానికి విరుగుడు మనలో తయారైపోతుంది యాంటీబాడీస్ రూపంలో. అలా యాంటీబాడీస్ మనలో డెవలప్ అవటం వల్ల ఈ BF7 ఒమిక్రాన్ కూడా ఇతర దేశస్తులను ఇబ్బంది పెట్టిన
భారతీయులను అంత ఇబ్బంది పెట్టదు, మనకు ప్రమాదం అంత లేదు అనటానికి ఇదొక రీజన్ అన్నమాట. కోవిషీల్డ్ 80% మంది తీసుకున్న టీకాని లైవ్ టీకా అంటారనమాట. ఇంకా రెండవ టీకా కోవాక్సిన్. ఈ కోవాక్సిన్ ఎలా తయారు చేస్తారంటే భారతదేశంలో వచ్చిన ఈ కోవిడ్ వైరస్ని నిర్జీవం చేసేసి దాన్ని వ్యాక్సిన్లో పెట్టి మనకు ఎక్కిచ్చేస్తారనమాట. నిర్జీవం పెట్టిన వైరస్ క్రిముల్ని వ్యాక్సిన్ ద్వారా మన శరీరంలో పంపేసరికి అవి నిర్జీవంగా ఉన్నాయి. ఇప్పుడు డెడ్ బాడీ ఉందనుకోండి, దాన్ని చూస్తే చేతులు కాళ్ళు తల అన్నీ ఉంటాయి, కానీ డెడ్ బాడీ కదలలేదు కదా, ఏమీ చేయలేదు కదా. అట్లాగే ఈ కోవిడ్ వైరస్ని నిర్జీవం చేసి లోపలికి పంపించడం వల్ల మన శరీరంలో రక్షణ దళాలన్నీ కూడా వాటిని పసిగట్టేసేసి వాటికి విరుగుడుగా దాన్ని బంధించాలి. ఎందుకంటే అది దానికి ప్రాణం ఉందా లేదా అనే విషయం కంటే దాని సేపు సైజు చూసేసి దాన్ని బంధించే మెకానిజం యాంటీబాడీస్ని తయారు చేసేసి బాడీలంతా డెవలప్ చేసేస్తాయి అన్నమాట. ఇది ఈ రకంగా తయారైన వ్యాక్సిన్ అన్నమాట. ఇక మూడో వ్యాక్సిన్ కార్బేవ్యాక్స్. దీన్ని పెప్టైడ్ వ్యాక్సిన్ అంటారనమాట. దీన్ని ఎలా తయారు చేస్తారంటే వైరస్ పైనుండే స్పైక్ ప్రోటీన్ ఉంది కదా, ఆ ప్రోటీన్ని మామూలుగా ముక్కలు ముక్కలుగా విడగొట్టేస్తారు, సూక్ష్మాతి సూక్ష్మమైన భాగాలుగా. దాన్ని పెప్టైడ్ అంటారనమాట. ఈ ముక్కలు ముక్కలుగా చిన్న వాటిని వ్యాక్సిన్లో పెట్టి పంపిస్తారనమాట. అవి మన శరీరంలో రక్షక తాళాలు బి సెల్స్ పసిగట్టేసి దాన్ని బంధించడానికి, ఇలా గనక కొండెలు ఉంటే దీన్ని ఇట్లా బంధించడానికి ఈ రకమైన యాంటీబాడీస్ తయారు చేయాలని రెడీగా తయారు చేసి పెట్టుకుంటుంది అనమాట. లైవ్లో మనకు వైరస్ వెళ్ళినప్పుడు దానిపైన కొండెలు ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళి మెమరీలో రికార్డ్ అయినాయి కాబట్టి ఇక్కడ ఒట్టిగా స్పైక్ ప్రోటీన్ ముక్కలు ముక్కలుగా పంపటం వల్ల దాని సమాచారం ఉండిపోయింది. దీనివల్ల మనకి ఇక లైవ్ వైరస్ వెళ్ళినా కానీ దాన్ని బంధించే యాంటీబాడీస్ లోపల తయారై ఉంటాయి కాబట్టి మనకి ఏమీ కాదనమాట. ఈ చిన్న చిన్న ముక్కలుగా స్పైక్ ప్రోటీన్ని ఇలా చేశారు కాబట్టి పెప్టైడ్ వ్యాక్సిన్ అంటారనమాట. ఈ 3 రకాల వ్యాక్సిన్లు మన దేశంలో ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి భారతదేశంలో ఇతర దేశాల వలె ప్రమాదం జరగకుండా రక్షణ కలిగించడానికి సమర్థవంతమైన వ్యాక్సిన్స్ కాబట్టి మనం ఇంత సేఫ్గా అన్ని దేశాలు అట్లా అవుతున్నా అతలవకొతలం అవుతున్నా మనం మాత్రం ఎట్లా ఉన్నామంటే ఇది కారణమని ఇప్పుడు ప్రధానంగా చెప్పొచ్చు. మనకి వ్యాక్సినేషన్ చేయించుకోవటం వల్ల ఎలా రక్షణ కలుగుతున్నది, ఏ వ్యాక్సిన్లో ఏ రకంగా పని జరుగుతున్నదని తెలిస్తే కాస్త నిర్భయంగా ఇప్పుడు చైనాలో ఉన్న భయానికి మనం భయపడి మళ్ళీ కంగారు టెన్షన్లోకి వెళ్లకుండా మరి సేఫ్గా ఉన్నామని మీరు కొద్దిగా ప్రికాషన్స్ తీసుకుని ఇంకా ఏమి ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుందని అవగాహన కలిగించాం. నమస్కారం.